మనము శ్రీ సూక్తాన్ని అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 21 నుంచి చివరి వరకు ఉన్న శ్లోకాలను చూద్దాము. ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యభగవానుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, దేవగురువైన బృహస్పతి, వరుణదేవుడు తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు. చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని వర్ణాభాం మహాలక్ష్మీం ఉపాస్మయే. చంద్రునిలా ఆహ్లాదంగా ప్రకాశిస్తున్నది, దేవతల శక్తిగా విరాజిల్లుతున్నది, సూర్యునిలా తేజస్సుతో ప్రకాశిస్తున్నది శ్రీదేవి ఈశ్వరి. సూర్య చంద్రాగ్నుల యొక్క తేజస్సు కలదైన శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తున్నాను. వైనతేయ సోమం పిబదు రుద్ర సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. ఓ గరుత్మంతుడా, సోమరసము గ్రోలు. వృతాసురుణ్ణి సంవరించిన ఇంద్రుడు సోమరసము గ్రోలని. సోమయాగం నిర్వర్తింప ఆశిస్తున్న నాకు పుష్కలంగా ధనాన్ని ప్రసాదించని. న క్రోధో నచ మాత్సర్యం న లోభో నాశుభా మతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపే సదా. పుణ్యాత్ములైన భక్తులకు కోపం రాదు, మాత్సర్యం ఉండదు, లోభం నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొందడానికి వారు శ్రీ సూక్తాన్ని సదా జపము చేయాలి. వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో జహి. నీ కృపతో విద్యుల్లతాయుక్తాలైన మేఘాలు రేయింభవళ్ళు వర్షించని, విత్తనాలు యావత్తు చక్కగా మొలకెత్తి ఏపుగా పెరుగని. భగవంతుణ్ణి నిందించే వారిని విడిచిపెట్టుము. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మై సన్నిధస్వ. పద్మమును ఇష్టపడేదానా, పద్మకుమారి, పద్మాన్ని చేత ధరించినదానా, పద్మనివాసిని, తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలదానా, లోకానికి ప్రియమైనదానా, విష్ణువు మనస్సుకు అనుకూలవతి అయినదానా, నీ పాద పద్మాలను నాపై మోపి నన్ను అనుగ్రహించు. యా సా పద్మాసనస్థా విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరా వర్తనాభి స్తనభర నమిత శుభ్ర వస్తోత్తరీయ లక్ష్మీ దివ్యైర్ గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత ఏమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. ఎవరు పద్మ మీద ఆసీనురాలై ఉన్నదో, విస్తారమైన పిరుదులు గల వారెవరో, తామర రేకుల వంటి నేత్రాలు గలది, లోతైన నాభి గలది, స్తనాల భారంతో వంగి ఉన్నది, స్వచ్ఛమైన వస్త్రములు ఉత్తరీయమును ధరించినది, రత్నాలు పొదిగిన బంగారు కలశాల జలముతో దేవలోకంలోని శ్రేష్టతమ గజరాజులచే అభిషేకింపబడుచున్నది, పద్మాన్ని చేత ధరించినది, సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి నా గృహములో సదా నివసించని. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. భాగ్యానికి ఆలవాలమైనది క్షీర సముద్ర రాజు కుమార్తె, శ్రీరంగంలో వెలసిన దేవి, దేవలోక స్త్రీలందరినీ దాసీజనంగా చేసుకున్నది, లోకానికి ఏకైక దీపంగా భాసిస్తున్నది. ఎవరి మృదుల కటాక్షంతో బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడు వైభవాన్ని సంతరించుకున్నారో, 3 లోకాలను తన కుటుంబంగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియాతి ప్రియమైన నీకు నమస్కారం చేస్తున్నాను. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్
జయలక్ష్మీర్సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. సిద్ధలక్ష్మిగాను, ముక్తిని అనుగ్రహించగల మోక్షలక్ష్మిగాను, విజయాన్ని సిద్ధింపజేసే జయలక్ష్మిగాను, విద్యను ప్రసాదించే వాగ్దేవిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలు ప్రసాదించగల వరలక్ష్మిగాను విరాజిల్లుతున్న నువ్వు సదా నాకు ప్రసన్నురాలవు. వరాంకుశౌ పాశమభీతి ముద్రాం కరైర్ వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వాం. వర అభయ ముద్రలు చేత దాల్చినది, పాశ అంకుశాలను చేత ధరించినది, పద్మ నివాసిని, కోటి బాల సూర్యుల ప్రకాశం కలది, 3 కన్నులు కలది, ఆదిశక్తి జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. మంగళాల కల్లా మంగళకరమైన దానవు, మంగళం ప్రసాదించే దానవు, సకల శుభాలను సాధించి ఇచ్చేదానవు, శరణు పొందడానికి యుక్తమైన దానవు, 3 కన్నులున్న దానవు అయిన దేవి నారాయణి, నీకు నా నమస్కారము. సరసిజ నిలయే సరోజ హస్తే ధవల తరాంశుక గంధమాల్య శోభే భగవతి హరి వల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. పద్మవాసిని, చేత పద్మాన్ని ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రాలను సుగంధపూరిత మాలను ధరించి శోభించేదానా భగవతి హరి అర్ధాంగి, కోర్కెల నెరిగి ఈడేర్చుదానా, ముల్లోకాలను పోషించి కాపాడేదానవైన నువ్వు నన్ను అనుగ్రహించు. విష్ణు పత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం విష్ణోః ప్రియసఖీం దేవీం నమామచ్యుత వల్లభాం. విష్ణుపత్ని భూదేవి, మాధవుని అర్ధాంగి, మాధవుని ప్రియురాలు, విష్ణువుకు ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవికి నమస్కరిస్తున్నాను. మహాలక్ష్మీ చ విద్మయే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. మహాలక్ష్మిని భావన చేద్దాం మరియు విష్ణుపతి అయిన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనలకు ప్రేరణ ఇచ్చుగాక. శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిదాత్ పవమానం మహీయతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు రుణరోగాది దారిద్ర్య పాపక్షితు అపమృత్యవః భయశోక మనస్తాపా నశ్యంతు మమ సర్వదా. మహాలక్ష్మి వర్చస్సు, ఆయుష్షు, మంచి ఆరోగ్యం నాకు ప్రసాదించే పవనాలు సదా సర్వవేళలా వీచని, ధనధాన్యాలు, పశు సంపద, పుత్రులు, 100 ఏళ్ల దీర్ఘాయుష్షు నాకు చేకూరని, అప్పు, రోగము, దారిద్ర్యము, పాపము, ఆకలి, అకాల మరణము, భయశోకాలు, మానసిక వ్యధలు ఇత్యాదులు నశించని. శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజనితృభ్యో దదాతు శ్రియం వసాన అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదద్యూన్. శ్రీదేవి చేరేవారిని ఐశ్వర్యం వరిస్తుంది, సంపద, దీర్ఘ ఆయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యంలో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు. శ్రియ ఏవైనం తత్ శ్రియమాదదాతి సంతత అమృచ వషట్కృత్యం సందత్తం సందీయతే ప్రజయా పశుభిః యయేవం వేద. మంచివి అన్నీ లక్ష్మీదేవియే. ఇలా తెలుసుకున్నవాడు లక్ష్మీదేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తంగా ఎల్లప్పుడూ యాగం చేయాలి. అలా చేసేవాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తాయని గ్రహించాలి. ఓం మహాదేవ్యై చ విద్మే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాదేవి అయిన లక్ష్మీదేవిని తెలుసుకుందాము. విష్ణు పత్ని అయిన ఆమెను అందు నిమిత్తము ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనలకు ప్రేరణ ఇచ్చుగాక.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.